Welcome all. In our Internet of Things lab, the next experiment is Advanced Burglar Alarm Security System. సో ఈ ప్రాజెక్ట్లో లేదా ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ ద మోషన్స్ యూజింగ్ ద పిఐఆర్ సెన్సార్ అండ్ రింగింగ్ ద బజర్. సో ఎప్పుడైతే పిఐఆర్ సెన్సార్ నుంచి మనకి మోషన్ అనేది డిటెక్ట్ అవుతుందో అప్పుడు బజర్ అనేది మోగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ బజర్ని డిజేబుల్ చేయాలంటే మనం ఒక కీప్యాడ్ నుంచి ఒక పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. సో ఆ పాస్వర్డ్ కనుక రైట్ అయితే బజర్ అనేది డిజేబుల్ అవుతుంది. ఇఫ్ వి ఎంటర్ ఏ రాంగ్ పాస్వర్డ్ ఆ బజర్ అనేది డిజేబుల్ అవ్వకుండా అలాగే మోగుతూ ఉంటుంది అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ అలారం సిస్టమ్ అనమాట, సెక్యూరిటీ సిస్టము. సో దీనికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఒక రాస్బెర్రీ పై బోర్డ్, పిఐఆర్ సెన్సార్, బజర్, కీప్యాడ్. ఓకే, సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్. సో కంప్యూటర్ అండ్ వైర్స్ అండ్ ఎక్సెట్రా ఇస్ కామన్. So if you see the circuit diagram, so we are going to interface the PIR sensor, buzzer module as well as a keypad to the Raspberry Pi. So the PIR sensor is attached to the GPIO 17 of our Raspberry Pi and the buzzer is attached to the GPIO 18 pin. So remaining the positive and negative voltages like the VCC and ground are common to all components. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం 4x4 మ్యాట్రిక్స్ కీప్యాడ్ని అయితే మనం అటాచ్ చేయాలి. సో ఈ కీప్యాడ్లో మనకి 4 rows 4 columns ఉంటాయి. సో ఈచ్ రో నుంచి వచ్చే వైర్ని మనం ఒక్కొక్క GPIOకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఈజ్ ద 4x4 కీప్యాడ్. సో దీనికి మనకు 8 వైర్స్ అయితే ఉంటాయి. సో 1 2 3 4 ఆర్ ద రో వైర్స్ and the remaining 5 6 7 8 are the column wires. సో ఈ వైర్స్ని మనం ఏం చేయాలంటే మన రాస్బెర్రీ పై GPIOకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో రోస్ వచ్చేసరికి GPIO 5 6 13 19కి అయితే అటాచ్ చేసాము అండ్ కాలమ్స్ వచ్చేసరికి 12 16 20 21కి అటాచ్ చేసాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే రాసేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ప్రకారం రైట్ పాస్వర్డ్ ఇచ్చేసరికి 1 2 3 4 అని ఇచ్చాను. సో మనం కావాలంటే దీన్ని మార్చుకోవచ్చు. సో ఇక్కడున్న పాస్వర్డ్ వచ్చేసరికి మనం ఇక్కడున్న 16 digits ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ 1 to 9 and 0 *#ABCD ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆల్రెడీ VNC వ్యూవర్లో నేను రాస్బెర్రీలో రాసేసి ఉన్నాను. సో నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద వైరింగ్. ఓకే, సో జస్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ఇది మన కంప్లీట్ సెటప్ అనమాట. సో రాస్బెర్రీ పై 4B అండ్ GPIO ఎక్స్పాన్షన్ స్లాట్, PIR సెన్సార్, buzzer module and our 4x4 matrix keypad. సో ఒకసారి వర్కింగ్ చూద్దాము. సో ఎప్పుడైతే PIR సెన్సార్కి ఎదురుగా మోషన్ అనేది డిటెక్ట్ అవుతుందో ఈ బజర్ మాడ్యూల్ అనేది రింగింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను PIR సెన్సార్ ఎదురుగా నా హ్యాండ్ని అయితే ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ మోషన్ అనేది డిటెక్ట్ అయింది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు బజర్ అనేది రింగ్ అవుతూ ఉంది. అండ్ ఆల్సో షెల్లో వచ్చేసరికి ఇక్కడ రాస్తుంది మోషన్ డిటెక్టెడ్ అలారం ఆన్, ఎంటర్ ద పాస్వర్డ్ టు డిజేబుల్ ద అలారం అనేది. మనం కనుక రైట్ పాస్వర్డ్ ఇస్తే లైక్ 1 2 3 4 బజర్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ కరెక్ట్ పాస్వర్డ్ అలారం డిజేబుల్డ్ అని చెప్పేసి రాసేసింది. సో మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేద్దాం. సో PIR సెన్సార్కి మోషన్ డిటెక్ట్ అయింది. సో ఈసారి రాంగ్ పాస్వర్డ్ ఇద్దాము. సో లైక్ 0852. ఓకే, దెన్ మనకి ఇక్కడ షెల్లో వచ్చేసరికి రాంగ్ పాస్వర్డ్, ట్రై అగైన్, ఎంటర్ ద పాస్వర్డ్ టు డిజేబుల్ ద అలారం అని చెప్పేసి రాసేసింది. సో ఇప్పుడు మళ్ళీ రైట్ పాస్వర్డ్ ఇస్తే అలారం అనేది డిజేబుల్ అవ్వాలి. 1 2 3 4 ఇవ్వగానే రైట్ పాస్వర్డ్ కాబట్టి అలారం అనేది డిజేబుల్ అయిపోయింది.
ఓకే. సో నెక్స్ట్ దీని వైరింగ్ అయితే చూసేద్దాము. సో ఈ రాస్బెర్రీ పై నుంచి మనం జీపీఐఓస్ అన్నీ కూడా జీపీఐఓ ఎక్స్పాన్షన్ బోర్డుకి అయితే తీసుకొని వచ్చేసాము. ఈ పిఐఆర్ సెన్సార్కి 3 పిన్స్ ఉంటాయి. సో విసిసి, అవుట్పుట్ అండ్ గ్రౌండ్ పిన్స్. సో విసిసి వచ్చేసరికి ఇక్కడ 5 volts దగ్గర అటాచ్ చేయాలి. గ్రౌండ్ వచ్చి గ్రౌండ్ దగ్గర అటాచ్ చేస్తాము. అలాగే ఐఓ పిన్ వచ్చేసరికి మనం జీపీఐఓ 17 దగ్గర అటాచ్ చేయాలి. బ్లాక్ వైర్ తోటి ఇచ్చున్నాను కదా, జీపీఐఓ 17. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ప్యాసివ్ బజర్ మార్ట్. దీంట్లో కూడా మనకి విసిసి, గ్రౌండ్, ఐఓ ఉన్నాయి. సో విసిసి వైర్ వచ్చేసరికి మనం 3.3 volts దగ్గర ప్లేస్ చేసాము. సో ఇక్కడ మీరు గమనించండి, 3.3 volts దగ్గర ప్లేస్ చేసాము. నెక్స్ట్ అలాగే గ్రౌండ్ వచ్చేసి సో ఇక్కడ గ్రౌండ్ పిన్స్ అని ఎక్కడున్నా కానీ దానికి మనం అటాచ్ చేసేయచ్చు. అలాగే ఐఓ పిన్ టు యాక్టివేట్ అండ్ డీయాక్టివేట్ ద బజర్ ఈజ్ అటాచ్డ్ టు ద GPIO 18. సో త్రూ ఆరెంజ్ వైర్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద GPIO 18 పిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కీప్యాడ్ ఇంటర్ఫేసింగ్. సో కీప్యాడ్లో నేను చెప్పాను కదా, సో మొదటి 4 wires వచ్చేసరికి రోస్ అండ్ నెక్స్ట్ 4 wires వచ్చేసరికి కాలమ్స్. సో రోస్ వచ్చేసరికి మనం ఇక్కడ GPIO 5, 6, 13 and 19 దగ్గర ఇచ్చేసాము. అలాగే ఈ కాలం వైర్స్ వచ్చేసరికి GPIO 12, GPIO 16, GPIO 20, 21 దగ్గర ఇచ్చామన్నమాట. సో ఈ 8 wires సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగా ఈ కీప్యాడ్లోకి వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మనం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అలారం సిస్టమ్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడం మర్చిపోకండి. For more videos, please subscribe to my channel. Thank you.